రైతు సోదరులకు నమస్కారం. ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో షేర్ చేయండి. ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు నేను గ్రోమోర్ వారి గ్రో విబ్ అనే ఈ మందు గురించి చెప్తాను. ఈ గ్రో విబ్లో వచ్చేసి మనకు ఇది దేని నుండి తయారవుతుందంటే ఒక ఫంగస్ నుండి తయారవుతుంది. మైకోరైజా అనే ఫంగస్ నుండి ఇది తయారవుతుంది. ఇది ఒక ఫంగస్ నుండి తయారు చేసినది అటువంటి మందు. దీన్ని మనం ఈ ఇసుకలో కలుపుకొని నారుమడిలో చల్లుకున్నట్లయితే మనకు వేరు వ్యవస్థ బలపడడానికి ఈ గ్రో విబ్ ద్వారా మిరప నారులో నారు వ్యవస్థ బలపడడానికి మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కూడా మనం యూజ్ చేసేటటువంటి ఇది ట్రైకోడర్మా అనే మందు ఉంటుంది. ఇది అలాగనే దీన్ని కూడా ఈ మన ఫంగస్ నుండి తయారు చేస్తారు. అందువలన మనకి ఏంటంటే ఇది మంచి ఫంగస్ కాబట్టి ఏరు వ్యవస్థ దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అందుకని నేను ఈరోజు ఈ మందుని మిరప నారులో ఇసుకలో కలిపి నేను ఈరోజు చల్లుకోవడం జరుగుతుంది. దీనిని ఇది మనకు మార్కెట్లో గ్రోమోర్లో 4 కేజీలు మోతాదులో దొరుకుతుంది. ఎంత అవసరమైతే అంత మనం మన మిరప నారులో దీనిని ఏ విధంగా చల్లుకోవాలంటే ఇసుకలో కానీ ఏదైనా ఇతర వాటిలో ఇసుకలో చల్లుకుంటేనే బెటరు. ఇది ఫంగస్ కాబట్టి మళ్ళీ వేరే ఎరువులో కలిపితే పాడవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే మన ఛానల్ని ఒకసారి నేను నా మిరపనారు చూపిస్తున్నాను. ఒకసారి ఇది మిరపనారు ఈ విధంగా ఇప్పటివరకు అయితే ఉంది. దీనిని వర్షం లేనప్పుడు మనం ఈ గ్రో విబ్ని అంటే వర్షం పడ్డ తర్వాత కాకుండా ఆకుపైన ఎటువంటి మంచు లేనప్పుడు ఇసుకలకు చల్లినట్లయితే మనకు